బెంగాల్ ప్రచారంలో ఒక ఆసక్తికరమైన స్టోరీ చూస్తూ వచ్చాం. ఏంటంటే ఫిష్ చుట్టూ బెంగాల్ ప్రచారం. ఏంటి చేప చుట్టూ బెంగాల్ ప్రచారం ఏంటి అంటే, బీజేపీ నాయకులైతే ఏకంగా పచ్చి చేపలు చేతిలో పట్టుకొని ఉపన్యాసాలు ఇచ్చారు, ఫిష్ తింటూ వీడియోలు పెట్టారు. తాము అధికారంలోకి బెంగాల్లో వస్తే బెంగాల్లో ఉన్న నదులలో, సరస్సుల్లో, చెరువుల్లో, పాండ్స్లో అంతటా కూడా ఇప్పుడున్న చేపల కన్నా 4 రెట్లు చేపలు పెంచుతాం. ఇది బీజేపీ ప్రచారం. ఎందుకు ఈ చేప చుట్టూ ప్రచారం చేయాల్సి వచ్చింది అంతగా అంటే, తృణమూల్ కాంగ్రెస్ ఒక రకమైన అనివార్య పరిస్థితిని తీసుకొచ్చింది. సో తృణమూల్ కాంగ్రెస్ ప్రచారం వల్ల కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ఫిష్ బ్యాన్ చేస్తారు, మీట్ బ్యాన్ చేస్తారు. ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఐడియాలజీలో భాగంగా వెజిటేరియన్ ఫుడ్ ఇంపోజ్ చేస్తారు, గుజరాతీ మైండ్ సెట్ అది అని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆ ప్రచారానికి బీజేపీ విలవిలలాడి చేప పట్టుకొని చేప గుర్తుకే మీ ఓటు అంటూ ప్రచారం చేయాల్సి వచ్చింది. ఏంటి మరి చేప ప్రత్యేకత? దీనికి ప్రత్యేకత ఏంటి అంటే, ఫిష్ ఈజ్ కాల్ లైక్ ఏ బెంగాలీ ఐడెంటిటీ. నాకు బెంగాలీ మిత్రుడు చెప్పాడు, గ్రామాల్లో ఇళ్ళల్లో ముందు చిన్న నీటి పాండ్ లాగా ఉంటుంది, అందులో ఫిష్ పెంచుతారు. ఎవరన్నా గెస్ట్లు వస్తే లేదా లంచ్ టైంకు అందులోకెళ్ళి ఫిష్ ఫ్రెష్ పట్టుకొచ్చి వండేస్తారని. సో ఆల్మోస్ట్ లైక్ ఏ వెజిటేరియన్ లానే ఫీల్ అవుతారు ఫిష్. సో అంత ఫిష్ తింటారు అక్కడ. కేరళలో కోకోనట్ వాడినట్లు మీకు ఇక్కడ ఫిష్ వాడతారు. ఫిష్ కాదు, బెంగాల్ కొన్ని ఐడెంటిటీస్ ఉంటాయి. ఫుట్బాల్ లవర్, బెంగాలీ అయితే నువ్వు ఫుట్బాల్ లవరా కాదా? సో అదొక ఐడెంటిటీ. ఇంకో ఐడెంటిటీ ఇప్పుడు తగ్గింది, కానీ ఒకప్పుడు కేఫ్లో కూర్చొని మార్క్సిజం లెనినిజం గురించి తాత్విక చర్చలు జరుపుతున్నావా లేదా, అదొక బెంగాలీ ఐడెంటిటీ. సో ఇలా బెంగాలీ ఐడెంటిటీలో ఉన్నటువంటి లేదు సత్యజిత్ రే, మృణాల్ సేన్ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు లైక్ చేస్తున్నావా, ఇవన్నీ ఉన్నాయనుకోండి, నువ్వు రియల్ బెంగాలీ. సో ఫిష్ తినాలి, సత్యజిత్ రే, మృణాల్ సేన్ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడాలి, ఫుట్బాల్ అంటే ఇక పడిచావాలి, కార్ల్ మార్క్స్, లెనిన్, లింపియావో ఇలాంటి రకరకాల సైద్ధాంతిక చర్చల్లో మునిగి ఉండాలి. ఇవన్నీ నీ క్యారెక్టర్స్ బెంగాలీ స్వభావంగా భావిస్తారు. సో మీకు బెంగాల్లో ఒక సామెత ఉంది, మీరు రియల్ బెంగాలా కాదా, నువ్వు ఎంత లోతైన బెంగాలీవి, నీలో ఎంత బెంగాలీ తత్వాన్ని ఇముడ్చుకున్నావు అంటే దానికి పరీక్ష ఏంటి అంటే, నీవు గుడ్ ఫిష్ బ్యాడ్ ఫిష్ను చూడంగానే చెప్పగలగాలి. సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే, బెంగాల్ ప్రజలకు ఒక కొత్త పరీక్ష. రాజకీయాల్లో ఎవడు గుడ్ ఫిష్ ఎవరు బ్యాడ్ ఫిష్ తేల్చాల్సి వస్తుంది. సో గుడ్ ఫిష్ బ్యాడ్ ఫిష్ గుర్తుపడితే నువ్వు రియల్ బెంగాలీ, లేకపోతే బెంగాలీ కాదు. సో ఆ మధ్య తెలంగాణ ఉద్యమ టైంలో కేసీఆర్ అనేవాడు, ఏమున్నది ఈ జీవో 610 అమలు చేయాలంటే దానికి ఇన్ని ఏళ్ళు కష్టపడాలా, ఆ సెక్రటరీ దగ్గర నిలబడి ఆనెపకాయ అంటే తెలంగాణ, సోరకాయ అంటే ఆంధ్ర, గోంగూర అంటే ఆంధ్ర, ఇలా ఆయన ఒక వివరణ ఇచ్చేవారు. సో కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది అది తర్వాత సంగతి, కానీ సో అంత సింప్లిఫై చేసి చెప్పేవాళ్ళు. కానీ బెంగాల్లో మాత్రం నీవు నిజంగా బెంగాలీ అయితే మాత్రం ఏది గుడ్ ఫిష్ బ్యాడ్ ఫిష్ వెంటనే చెప్పగలగాలి. చెప్పలేకపోతే నీలో ఎక్కడో బెంగాలీనెస్ లేదు అని. ఎందుకు ఇదంతా వచ్చింది అంటే, బీజేపీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో బెంగాల్కు ఒక చరిత్ర ఉంది. దేశ విభజన సమయంలో మతమాహరణ హోమాన్ని చూసిన ప్రాంతం ఇది. బెంగాల్ రైట్స్ మనకు తెలుసు. తర్వాత కూడా మీకు మత కలహాలు జరిగాయి. అసలు వాస్తవంగా ఇప్పుడు బంగ్లాదేశ్, అప్పటి తూర్పు పాకిస్తాన్, మన పశ్చిమ బెంగాల్, ఈస్ట్ పాకిస్తాన్ అండ్ వెస్ట్ బెంగాల్ ఆర్ ద సేమ్ బెంగాల్. బెంగాలే ఎక్కడైనా బంగ్లాదేశీ భాష అంటే ఏమీ లేదు, బెంగాలీ భాషే, బంగ్లా భాషే మాట్లాడతారు. మీకు బంగ్లాదేశ్లోనైనా బెంగాల్లోనైనా లాంగ్వేజ్ ఒకటే, రిలీజన్ మాత్రమే వేరు. ఆ రిలీజన్ ప్రాతిపదికగా స్వతంత్ర సమయంలో, పార్టీషన్ సమయంలో జరిగిన మారణ హోమం స్టిల్ వాజ్ ఫ్రెష్ ఇన్ ద మెమరీ. అయితే దశాబ్దాల పాటు కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టుల డామినేషన్ ఉన్న రాజకీయాల్లో
ఈ మతపరమైన అంశం ముందుకు రాలే, ఎందుకంటే వర్గ రాజకీయాలు నడిచాయి. సో ఇట్ వాజ్ మోర్ కమ్యూనిస్ట్ వర్సెస్ యాంటీ కమ్యూనిస్ట్. దానివల్ల రిలీజన్ బేస్డ్ ఐడెంటిటీ అనేది పక్కకు పోయింది టోటల్గా. 2014 తర్వాత బీజేపీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో బెంగాల్లోకి, అప్పటి నుంచి రిలీజియస్ ఐడెంటిటీ పాలిటిక్స్ మొదలయ్యాయి. వాస్తవంగా మమతా బెనర్జీ తన కోర్ కాన్స్టిట్యున్సీని బలోపేతం చేసుకునే క్రమంలో ముస్లిం ఓటర్లను దగ్గరకు తీయడం మొదలుపెట్టారు. ఎందుకంటే బెంగాల్లో లెఫ్ట్ చేసిన ఒక పెద్ద పొరపాటు ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ సరిగా లేకపోవడం. సో బెంగాల్ మీరు కమ్యూనిస్ట్ నాయకత్వాన్ని చూడండి, సిపిఎం నాయకత్వాన్ని చూడండి, అందరూ కూడా బసులు, బెనర్జీలు, చటోపాధ్యాయులు, ముఖోపాధ్యాయులే ఉంటారు. అంటే ఎక్కువ బ్రాహ్మణ్ కమ్యూనిటీ, భద్రలోక్ బ్రాహ్మణ్ అంటే అప్పర్ మిడిల్ క్లాస్, అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాస్, ఈ లీడర్షిప్ ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీ వెనకాలండే జనం అనగారని జనం, కానీ ఆ క్లాసెస్ ఆఫ్ జనమేమో నాయకులుగా ఎదిగేవారు కారు. అందుకే చూడండి లెఫ్ట్ లీడర్షిప్లో కూడా ఓ దళిత్ కావచ్చు, ఒక ట్రైబల్ కావచ్చు, ఒక ముస్లిం కావచ్చు, పార్టీ పొలిట్ బ్యూరో స్థాయికి రావడం అంటే ఇప్పుడిప్పుడు కాన్షియస్గా ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ ఉమెన్ కూడా. మీకు బెంగాల్లో మమతా బెనర్జీ వచ్చాకనే ఉమెన్ రిప్రజెంటేషన్ పెరిగింది. బెంగాల్లో కమ్యూనిస్టులు ఇంత జెండర్ జస్టిస్ మాట్లాడిన రియాలిటీ ఉమెన్ రిప్రజెంటేషన్ మమతా బెనర్జీ ఇచ్చినంత స్థాయిలో ఎప్పుడు ఇవ్వలేదు. సో అందువల్ల మీకు ఈ ఐడెంటిటీస్ను మేము పట్టించుకోము, కమ్యూనిస్ట్ రాజకీయాలంటే వర్గ రాజకీయాలు, ఇలా కాస్ట్, రిలీజను, ఉమెన్ అని అన్నీ చెప్పినా రియాలిటీ ఏంటి, అప్పర్ కాస్ట్ లీడర్షిప్ అనేది బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం. దానివల్ల ఏమైందంటే మార్జినలైజ్ గ్రూప్స్, సో మీకు బూటియాస్, సంతాల్స్, ఇలా మార్జినలైజ్ ముస్లిమ్స్, ఈ మార్జినలైజ్ కాస్ట్ కాస్త మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ ఆర్గనైజ్ చేయడం మొదలుపెట్టింది. అఫ్కోర్స్ ఆమెకు కూడా అప్పర్ కాస్ట్ డామినేషన్ ఉండవచ్చు, కానీ క్షేత్రస్థాయిలో వాళ్ళని ఆర్గనైజ్ చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా ముస్లిం ఓటు బ్యాంక్ను క్రియేట్ చేసుకుంది. సో దాన్ని బీజేపీ సమర్థవంతంగా వాడుకొని హిందుత్వ ఐడెంటిటీతో హిందూ ముస్లిం డివైడ్ను సక్సెస్ఫుల్గా తేగలిగింది. దాని పరాకాష్టే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ముస్లిం అంటే బయటివాడు, ఈ దేశం వాడు కాదు, విదేశీ, అంటే బెంగాలీ ముస్లిం అయినా విదేశీయే. సో రిలీజన్ వాజ్ సీన్ యాజ్ అన్ అవుట్ సైడర్, హిందూ మాత్రమే ఇన్సైడర్ అని ఇన్సైడర్ అవుట్ సైడర్ నరేటివ్ను మతం ప్రాతిపదికగా తీసుకొచ్చింది. ఎప్పుడైతే జరిగిందో తృణమూల్ కాంగ్రెస్కి ఇబ్బంది మొదలైంది. సో దానివల్ల అయితే తృణమూల్ కాంగ్రెస్ 2013లో ఇమాంలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్స్ వేతనాలు ఇవ్వడం మొదలుపెట్టింది. తర్వాత పురోహితులకు కూడా ఇవ్వడం మొదలుపెట్టింది. 250 crores టెంపుల్ కన్స్ట్రక్షన్లు, మీకు దుర్గా పూజలో పాల్గొనడం మొదలుపెట్టింది. కానీ ఇట్ వాస్ టూ లేట్. సో ఆ ముస్లిం ఐడెంటిటీకి కౌంటర్గా హిందూ కన్సాలిడేషన్ బీజేపీ సమర్థవంతంగా చేయగలిగింది. మరి దీన్ని ఎదుర్కోవటానికి ఇన్సైడర్ అవుట్ సైడర్, హిందూ ఈజ్ ఇన్సైడర్, ముస్లిం అంటే బంగ్లాదేశీ, వాళ్ళు మాట్లాడేది బంగ్లా కాదు బంగ్లాదేశీ. వాస్తవంగా బంగ్లాదేశ్ అనే భాష ఏమి ఉండదు, కానీ ఆ రకంగా బీజేపీ క్యాంపెయిన్ నడిపింది. గుస్పేటియా అంటూ మోడీ, అమిత్ షాలు ఉపన్యాసాల్లో చెప్పారు. దీన్ని తట్టుకోవటానికి మమతా బెనర్జీ ఏం పట్టుకుంది బెంగాలీ ఐడెంటిటీ, బెంగాలీ వర్సెస్ అవుట్ సైడర్, అంటే బీజేపీ బెంగాలీ కాదు, బీజేపీ అవుట్ సైడర్ అని ఒక నరేటివ్ మొదలుపెట్టింది. ఆ నరేటివ్ ఎక్కడి దాకా తీసుకెళ్ళింది తృణమూల్ కాంగ్రెస్ అంటే, బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాలీలు చాలా ఇష్టపడే చేపలు తిననివ్వరు అని మొదలుపెట్టారు. దీంతో మీకు పెద్ద ఎత్తున బీజేపీ ఇబ్బందుల్లో పడి ఆఖరికి చేపలు పట్టుకొని ఎన్నికల ప్రచారం చేయాల్సి వచ్చింది. అందువల్ల ఒక్కొక్క ఐడెంటిటీ, ఇప్పుడు హిందుత్వ ఐడెంటిటీని ఎదుర్కోవటానికి బెంగాలీ ఐడెంటిటీని బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ తెస్తే, తృణమూల్ కాంగ్రెస్ను ఎదుర్కోవటానికి భారతీయ జనతా పార్టీ కొత్త ఎత్తుగడలు మొదలుపెట్టింది. సో బెంగాలీ ఐడెంటిటీ కౌంటర్గా రాజవంశీస్, అదొక షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ, 30 కాన్స్టిట్యున్సీలు బలంగా ఉంటారు. సో రాజవంశీల లాంగ్వేజ్కు కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ ఇస్తామని మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళు కాంతాపురి అని
గ్రేటర్ కూచ్ బిహార్ అని ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమాలే నడిపారు. సో తెలివిగా బెంగాలీ ఐడెంటిటీకి కౌంటర్గా కొన్ని కాన్స్టిట్యున్సీలో రాజవంశీ ఐడెంటిటీని బీజేపీ ప్రమోట్ చేసింది. తృణమూల్ కాంగ్రెస్ కూడా హిందుత్వ ఐడెంటిటీకి భిన్నంగా సంతాల్స్లోను ఇతర ఆదివాసీ తెగల్లో ఉండే మా ట్రైబల్ రిలీజన్స్కు గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్ ముందు పెట్టింది. 2023లో ఏకంగా బెంగాల్ అసెంబ్లీ ఆమోదించి పంపింది. వారు కోరిక ఏంటంటే మీ హిందూస్ కాదు, మా రిలీజన్కు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి. 40 lakhs ఉన్న జైన్స్కు ప్రత్యేక గుర్తింపు ఇచ్చినప్పుడు అంతకన్నా మేము ఎక్కువ ఉన్న మా ట్రైబల్ రిలీజన్స్కి ఎందుకు ఇవ్వరని వాళ్ళు. సో ఇలా బెంగాల్ రాజకీయాల చుట్టూ ఈ ఐడెంటిటీ పాలిటిక్స్ నడుస్తుంటే ఫిష్ కూడా ఒక ఐడెంటిటీగా మారిపోయింది.